వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ, జగదీష్ మల్ బిర్లా కాంపౌండ్. సో ఈ రోజు క్లాస్లో మనము జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించి ఈ బయాలజీలో రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. సో ప్లాంట్స్ లో ఈ రీప్రొడక్షన్ అనేది ప్రధానంగా రెండు విధానాల ద్వారా జరుగుతుంది. సో మనకి ఈ రీప్రొడక్షన్ లేదా తెలుగులో దీన్ని ప్రత్యుత్పత్తి అంటారండి. సో ఏంటి ప్రత్యుత్పత్తి అంటే, ఈ భూమి మీద ప్రతి జీవి తన జాతి జీవులని శాశ్వతంగా మనుగడ కొనసాగించడం కోసము ప్రకృతి చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థనే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. ప్రతి జీవి తనను పోలిన మరొక జీవిని ఉత్పత్తి చేసే ఈ ప్రక్రియనే ప్రత్యుత్పత్తి అంటారు. ఈ ప్రత్యుత్పత్తి ద్వారా ఒక జాతికి చెందిన జీవులు ఈ భూమి మీద తమ మనుగడను శాశ్వతంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రత్యుత్పత్తి సాధారణంగా మొక్కల్లో రెండు రకాల పద్ధతుల్లో జరుగుతుంది. ఒకటి అసెక్సువల్ రీప్రొడక్షన్. దీనినే తెలుగులో అలైంగిక ప్రత్యుత్పత్తి అని. రెండు సెక్సువల్ రీప్రొడక్షన్. దీనినే తెలుగులో లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. సో ప్రధానంగా మొక్కల్లో ఈ ప్రత్యుత్పత్తి విధానం అనేది ఈ రెండు రకాల్లో ఉంటుంది. అసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే, ఈ రకమైన ప్రత్యుత్పత్తి విధానంలో మనకి స్త్రీ బీజ కణాలు, పురుష బీజ కణాలు ఏర్పడము, వాటి మధ్య ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం జరిగి ఆ తర్వాత సంయుక్త బీజం ఏర్పడి అది అభివృద్ధి చెందడము, ఇలాంటి ప్రాసెస్ లేదా ఇలాంటి లక్షణాలు ఏవి ఉండవు. కేవలము మొక్క యొక్క వివిధ దేహ భాగాల నుంచి మరొక కొత్త మొక్క ఆవిర్భవించడం జరుగుతుంది. అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని మనము అసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇక సెక్సువల్ రీప్రొడక్షన్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అంటే, ఇందులో మొక్కలో స్థూల సిద్ధ బీజ కణాలు, అదేవిధంగా సూక్ష్మ సిద్ధ బీజ కణాలు లేదా స్త్రీ పురుష సిద్ధ బీజ కణాలు ఏర్పడి వాటి మధ్య ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడి అది విత్తనంగా మారి దాని నుంచి కొత్త మొక్కలు ఆవిర్భవించడం అనే ప్రక్రియ కొనసాగితే దానిని మనము సెక్సువల్ రీప్రొడక్షన్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంటాము. సో ఎటువంటి పురుష బీజ కణాలు కానీ స్త్రీ బీజ కణాలు కానీ ఏర్పడకుండా డైరెక్ట్ గా మొక్క యొక్క వివిధ దేహ భాగాల నుంచి మనకి మరొక కొత్త మొక్క ఏర్పడే విధానాన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. మరి మొక్కల్లో ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్ ప్రధానంగా రెండు పద్ధతుల్లో జరుగుతుంది. సో చూడండి, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో మనకి అసెక్సువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్. అసెక్సువల్ రీప్రొడక్షన్ లో మనకి స్పోర్ ఫార్మెంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ స్పోర్ ఫార్మెంటేషన్ వల్ల ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో మనకి కొత్త మొక్కలు ఆవిర్భవించడం జరుగుతుంది. సాధారణంగా ఈ స్పోర్ ఫార్మేషన్ అనేది మనకి ఫంగస్, ఫంగి లేదా శిలీంధ్రాలలో సాధారణంగా జరిగే అసెక్సువల్ రీప్రొడక్షన్ మోడ్ ని మనము స్పోర్ ఫార్మేషన్ అంటాం. స్పోర్ ఫార్మేషన్ అంటే సిద్ధ బీజాలు ఏర్పడి ఆ సిద్ధ బీజాశయము పగిలి ఆ సిద్ధ బీజాలు గాలి ద్వారా పరిసరాలకి వెదజల్లబడి అవి కింద పడి తిరిగి మొలకెత్తడము అనేది జరిగితే అటువంటి దాన్ని స్పోర్ ఫార్మేషన్ అని అంటారు. దీన్నే సిద్ధ బీజాలు వెదజల్లే ప్రక్రియ అంటారు. ఇది సాధారణంగా అన్ని రకాల శిలీంధ్రాలలో ప్రధానంగా జరిగే అసెక్సువల్ రీప్రొడక్షన్. దీనికి మనము పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ గా రైజోపస్ అనే మొక్కలో జరిగే రైజోపస్ అనే శిలీంధ్రంలో జరిగే అసెక్సువల్ రీప్రొడక్షన్ చెప్పుకుంటాం. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా ఈ స్పోర్ ఫార్మెంటేషన్ లో మనకి శిలీంధ్ర దేహం ఉంటుంది. ఈ శిలీంధ్ర దేహాన్ని మనము థాలస్ అంటాం. ఇది ఇరువైపులా నొక్కబడి రిబ్బన్ లాగా ఉంటుంది. వీటి చివర మనకి అంటే ఈ శిలీంధ్ర దేహ భాగాన్ని థాలస్ అని, దీని యొక్క చివరలో మనకి సిద్ధ బీజాలు లేదా స్పొరాంజియం అనే నిర్మాణాలు ఉంటాయి.
ఈ సిద్ధ బీజాశయము లేదా ఈ స్వరాజ్యంలో ఉండే చన్నని రేణువు లాంటి నిర్మాణాలనే మనము సిద్ధ బీజ కణాలు అంటాం. సో ఈ సిద్ధ బీజాశయము అభివృద్ధి చెంది మనకి పగిలిపోయినప్పుడు ఈ సిద్ధ బీజ కణాలు పరిసరాలలో పడి వాటి నుంచి నీకి ప్రతి సిద్ధ బీజ కణం నుంచి మరొక శిలీంధ్రం అనేది ఆవిర్భవించడం జరుగుతుంది. సో ఇటువంటి అసెక్సువల్ రీప్రొడక్షన్ మెథడ్ ని మనం స్పోర్ ఫార్మేషన్ అంటాము. ఈ స్పోర్ ఫార్మేషన్ ప్రధానంగా మనకి అన్ని రకాల శిలీంధ్రాలలో జరుగుతుంది. పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ లో రైజోపస్ లో జరిగే అసెక్సువల్ రీప్రొడక్షన్ మోడ్ ని మనము స్పోర్ ఫార్మేషన్ అంటాము. ఇక వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటే మొక్క యొక్క దేహ భాగాలలో వేర్లలో కానీ, అదే విధంగా కాండంలో కానీ, అదే విధంగా పత్రాలలో కానీ ఉన్న ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా మనకు కొత్త మొక్క ఆవిర్భవించితే అటువంటి అసెక్సువల్ రీప్రొడక్షన్ మెథడ్ ని మనము వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటాం. దీన్ని తెలుగులో శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. అంటే మొక్క యొక్క వివిధ శాఖ భాగాలైన కాండము కానీ, వేరు కానీ, అదే విధంగా పత్రాలలో ఉండే కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా కొత్త మొక్క ఆవిర్భవిస్తే అటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని మనము శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాము. మనకి ఈ లీవ్స్ ద్వారా, స్టెమ్ ద్వారా, అదే విధంగా రూట్స్ ద్వారా, అదే విధంగా బల్బిలిస్ తెలుగులో లసనాలు అంటారు. సో ఏ మొక్కలు లీవ్స్ ద్వారా, స్టెమ్ ద్వారా, బల్బిలిస్ ద్వారా నీకు శాఖీయ ప్రత్యుత్పత్తిని లేదా వెజిటేటివ్ రీప్రొడక్షన్ ని జరుపుకుంటాయి అనేది పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ లో ఇంపార్టెంట్ అండి. సో దాన్ని గమనించినట్లయితే చూడండి, మనకి ఈ న్యూ పొటాటో ప్లాంట్ సో ఈ పొటాటో ప్లాంట్ అనేది మనకి కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే వెజిటేటివ్ ప్రాపగేషన్ కి ఉదాహరణగా చెప్తాం. అంటే కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కకి ఉదాహరణగా మనము ఈ పొటాటో మొక్కను చెప్తాము. సో ఈ బంగాళాదుంప లేదా పొటాటో అనేది కాండం యొక్క రూపాంతరం, మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్. సో ఈ పొటాటోలో మనకి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. సో వీటిని ఐస్ లేదా కన్నులు అంటారు. సో మనకి ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ లేదా శాఖీయ ఉత్పత్తిలో ఈ బంగాళాదుంప మొక్క దేహభాగంలో ఉన్న ఈ సన్నని నిర్మాణాలైన ఈ కన్నులు లేదా ఐస్ అనే భాగాన్ని మనము కొంచెము ఆ మొక్క పొటాటో నుంచి వేరు చేసి భూమిలో పాతితే దాని నుంచి కొత్త పొటాటో మొక్క రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి బంగాళాదుంపలో కన్నులు అనే నిర్మాణము ప్రత్యేకించి వెజిటేటివ్ ప్రాపగేషన్ లో పాల్గొంటుంది. అదే విధంగా మనకి బ్రయోఫిల్లం అనేది, సో ఈ బ్రయోఫిల్లం అనే మొక్కలో మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది అంటే మనకి పత్రాల ద్వారా జరుగుతుంది. సో ఈ పత్రాలలో ఉండే ఈ పత్రాకురాలు లేదా గ్రీవాకురాలు అంటారు. సో ఇవి పత్రం నుంచి విడిపోయి భూమి మీద పడినప్పుడు ఒక తిరిగి కొత్త బ్రయోఫిల్లం మొక్కగా ఆవిర్భవించడం జరుగుతుంది. దీన్ని తెలుగులో రణపలాకు అని అంటారు. రణపలాకు లేదా బ్రయోఫిల్లంలో మనకి పత్రకోరకాలు అనే నిర్మాణాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో పత్రం యొక్క అంచు భాగాలలో ఉన్న అతి చిన్నని నిర్మాణాలను మనం పత్ర కోరకాలు అంటారు. కోరకం అంటే బడ్స్ లేదా మొగ్గ అని. సో ఆ నిర్మాణాలను మనం కత్తిరించి లేదా సహజంగానే ఆ నిర్మాణాలు పత్రం నుంచి రాలిది భూమి మీద పడినప్పుడు తిరిగి కొత్త మొక్క ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో పత్రం ద్వారా శాఖీయ ఉత్పత్తిని జరుపుకునే మొక్కకి ఉదాహరణగా మనము ఈ బ్రయోఫిల్లం లేదా రణపలాకును చెప్తాము. కాండం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే మొక్కకి ఉదాహరణగా పొటాటోని చెప్తాము. ఈ పొటాటోలో కన్నులు లేదా ఐస్ అనే ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా మనకి శాఖీయోత్పత్తి జరుగుతుంది. ఇక అదే విధంగా బల్బ్స్ లేదా లసనాలు సో ఈ బల్బ్స్ లేదా లసనాలు అనే నిర్మాణాలు మనకి ఆనియన్ అనే మొక్కలో లేదా ఉల్లిగడ్డ, ఆనియన్ అనే మొక్క లేదా ఈ ఉల్లిగడ్డలో దీన్ని బొటనీ ఆలియన్ సిఫాన్ అంటారు. సో వీటిలో అసెక్సువల్ రీప్రొడక్షన్ కి ప్రత్యేకించి
శాఖీయ ఉత్పత్తికి బల్బ్స్ లేదా లసనాలు అనే నిర్మాణాలు ఉంటాయి. సో ఈ బల్బ్స్ లేదా లసనాలు అనే నిర్మాణాలు మనకి ఈ తల్లి మొక్క యొక్క లసనము లేదా ఇంటర్నల్ గా ఉన్న ఈ లీఫ్ యొక్క మోడిఫికేషన్, పత్రం యొక్క రూపాంతరం. సో ఆ భాగాన్ని మనము వేరు చేసి భూమిలో పాతినట్లయితే మనకి మరొక ఉల్లిగడ్డ లేదా ఈ ఆనియన్స్ అనే మొక్క రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆనియన్ లో ప్రత్యేకించి శాఖీయోత్పత్తికి ఉపయోగపడే నిర్మాణాలను మనము బల్బ్స్ లేదా లసనాలు అంటాం. ఇక వేరు ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకునే నిర్మాణాలకి ఉదాహరణగా ఈ గడ్డి జాతి మొక్కలు చెప్పవచ్చు. సో ఈ గడ్డి జాతి మొక్కల్లో ఈ రన్నర్లు అనేవి, ఈ గడ్డి జాతి మొక్కల్లో మనకి రన్నర్స్ అనే నిర్మాణాలు శాఖీయోత్పత్తికి తోడ్పడతాయి. గడ్డి జాతి మొక్కల్లో బలహీనమైన కాండం ఉండడం వల్ల అది భూమికి సమతలంగా పెరుగుతూ పోతుంది. ఎక్కడైతే పెరుగుతూ పోతుందో ఆ భాగాలలో మనకి ఇలా కన్నుపు లేదా నోడ్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ నోడ్ పై భాగంలో నీకి పత్రాలు ఉంటాయి, అడుగు భాగంలో వేరు వ్యవస్థ ఉంటుంది. ఏవైనా కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ నిర్మాణము తల్లి మొక్క నుంచి వేరుగా ఉన్నప్పుడు ఇది తిరిగి స్వతంత్రంగా పెరుగుతుంది. ఇలా గడ్డి జాతి మొక్కల్లో మనకి రన్నర్లు అనే ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది. ఇక వేరు వ్యవస్థ ద్వారా లేదా రూట్ సిస్టమ్ వల్ల నీకు శాఖీయోత్పత్తి జరిపే మొక్కలకి ఉదాహరణగా మనం క్యారెట్, అదే విధంగా స్వీట్ పొటాటో వీటి గురించి చెప్పుకోవచ్చు. సో వీటిలో వేరు ద్వారా నీకు శాఖీయోత్పత్తి అనేది జరుగుతుంది. ఈ విధంగా మొక్క యొక్క వివిధ దేహ భాగాల ద్వారా మరొక కొత్త మొక్క అనేది ఆవిర్భవిస్తే అటువంటి అసెక్సువల్ రీప్రొడక్షన్ మోడ్ ని మనము శాఖీయోత్పత్తి లేదా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనడం జరుగుతుంది. సో ఇవి ప్రధానంగా మొక్కల్లో జరిగే అసెక్సువల్ రీప్రొడక్షన్ మెథడ్కి పద్ధతులు, వాటికి సంబంధించిన ఉదాహరణలు. మరి మొక్కల్లో సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది. మరి మొక్కల్లో సెక్సువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ముందు మనము ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ సంబంధించిన అసెక్సువల్ రీప్రొడక్షన్ సంబంధించిన ఈ నాలుగింటిని కూడా ఇంకొకసారి చూడవలసి ఉంటుంది. సో బడ్డింగ్, ఫిజన్, ఫ్రాగ్మెంటేషన్, అదే విధంగా స్పోర్ ఫార్మేషన్. ఈ ఫ్రాగ్మెంటేషన్ దీన్ని తెలుగులో ముక్కలవ్వడం అంటారు. ఈ ఫ్రాగ్మెంటేషన్ అదే విధంగా సిద్ధ బీజాలు వెదజల్లే ప్రక్రియ ఇవి రెండు కూడా మనము శిలీంధ్రాలలో చూస్తాం. శిలీంధ్రాలలో జరిగే అసెక్సువల్ రీప్రొడక్షన్ మెథడ్ ని ఈ రెండింటిని చూస్తాం. బడ్డింగ్ అనేది సాధారణంగా హైడ్రా, ఈస్ట్ లాంటి జీవుల్లో అసెక్సువల్ రీప్రొడక్షన్ జరిగే విధానాన్ని మనం బడ్డింగ్ అంటారు. ఇందులో మనకి హైడ్రాలో చూసుకున్నట్లయితే తల్లి హైడ్రా దగ్గర మనకి తల్లి జీవి శరీరంలో ఏదైనా ఒక చిన్న బుడప లాంటి నిర్మాణం వచ్చి అది క్రమంగా పెరుగుతూ చివరికి మనకి ఈ కషాయాలను ఏర్పరుచుకుంటుంది, ఈ శైలికని. ఇవి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తల్లి జీవి నుంచి విడగొట్టబడి భూమి పరిసరాలలో పడి తిరిగి కొత్త మొక్కగా ఆవిర్భవించడం జరుగుతుంది, కొత్త హైడ్రాగా ఆవిర్భవించడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే బడ్డింగ్, తెలుగులో కోరకి భవనం అంటారు. అంటే తల్లి జీవి శరీర ఉపరితలం మీద ఒక సన్నని కోరకము లేదా మొగ్గలాంటి నిర్మాణం వచ్చి అది క్రమంగా పెరిగి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు తల్లి జీవి నుంచి విడిపోయి తిరిగి అది స్వతంత్రమైన కొత్త జీవిగా ఆవిర్భవిస్తుంది. అటువంటి అసెక్సువల్ రీప్రొడక్షన్ మెథడ్ మనం బడ్డింగ్ అంటాం. ఇది సాధారణంగా హైడ్రాలోను అదే విధంగా ఈస్ట్ లాంటి ఫంగై జీవుల్లోనూ గమనిస్తాం. ఇక ఫ్రాగ్మెంటేషన్ అంటే తునకలవడము. సాధారణంగా ఈ ఫ్రాగ్మెంటేషన్, స్పోర్ ఫార్మేషన్ ఇవి రెండింటిని మనము శిలీంధ్రాలలో గమనిస్తాం. శిలీంధ్రాలలో ఈ ఫ్రాగ్మెంటేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ స్టార్ ఫిష్ లో కూడా. సో ఈ స్టార్ ఫిష్ యొక్క దేహ భాగాలు మిగిలిన ఈ దేహ భాగాలు ఏవైనా కానీ ప్రతికూల పరిస్థితుల్లో తల్లి జీవి నుంచి విడిపోయిన ప్రతి చిన్న మొక్క నుంచి మరొక కొత్త జీవి ఆవిర్భవిస్తుంది. అదే విధంగా శిలీంధ్రాలలో కూడా
మనము ఈ దేహ భాగాన్ని థాలస్ అంటాము. ఇలా విడగొట్టబడి ఉంటుంది. మధ్యలో మనకి కణుపులు అనే నిర్మాణాలు ఉంటాయి. సో ఏవైనా కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలా ప్రతి తునక భాగము నీకి తల్లి జీవి నుంచి విడిపోయి తిరిగి కొత్త శిలీంధ్రంగా ఆవిర్భవించడం జరుగుతుంది. సో ఇటువంటి పద్ధతినే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దీన్నే తెలుగులో తునకలవ్వడము అని అనడం జరుగుతుంది. ఇక స్పోర్ ఫార్మేషన్ అనేది మనకి ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఇది స్పోరాంజియము లేదా సిద్ధ బీజాశయము అనే నిర్మాణాల ద్వారా ఈ స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫార్మేషన్ అంటే వెదజల్లడం, స్పోర్ అంటే సిద్ధ బీజ కణాలు. ఎక్కడ నుంచి? సిద్ధ బీజాశయం నుంచి. అవి ఎక్కడ ఉంటాయి? ప్రతి శిలీంధ్రం యొక్క దేహ భాగాల చివరలో ఉంటాయి. శిలీంధ్రం యొక్క దేహ భాగాన్ని మనము థాలస్ అంటే వాటి యొక్క చివరి భాగంలో ఇలా సిద్ధ బీజాశయం లేదా స్పోరాంజియం అనే నిర్మాణం ఉంటుంది. ఈ స్పోరాంజియం లేదా సిద్ధ బీజాశయంలోనే మనకి అతి సన్నని సిద్ధ బీజ కణాలు ఉంటాయి. వీటిని స్పోర్స్ అనడం జరుగుతుంది. సో ఈ సిద్ధ బీజ కణాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ స్పోరాంజియం అనేది పగిలిపోయి ఈ సిద్ధ బీజ కణాలు ఉపరితలం మీద పడి ప్రతి సిద్ధ బీజ కణము మనకు కొత్త శిలీంధ్రంగా ఆవిర్భవించడం జరుగుతుంది. అటువంటి పద్ధతిని మనము స్పోర్ ఫార్మేషన్ అంటాం. ఇది సాధారణంగా రైజోపస్ లాంటి శిలీంధ్రాలలో గమనించడం జరుగుతుంది. ఇక సెక్సువల్ రీప్రొడక్షన్ ని చూసినట్లయితే సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇలాంటి నిర్మాణం ఉంటుంది. సో మొక్కల్లో సెక్సువల్ రీప్రొడక్షన్ కి ఉపయోగపడే ఆర్గాన్స్ ఏమంటే ఫ్లవర్స్. ఏమండి? ఫ్లవర్స్. సో మొక్క యొక్క లైంగిక దేహ భాగాలు లేదా ద సెక్సువల్ ఆర్గాన్స్ ఇన్ ప్లాంట్స్ దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ లో మనకి యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి, బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఒకే ఫ్లవర్ లో లేదా ఒకే పుష్పంలో నీకు గైనాసియం, ఆండ్రాసియం లేదా స్త్రీ బీజాశయము, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇవి రెండు కూడా మనం ఒకే పుష్పంలో గమనిస్తే వాటిని యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అని అనడం జరుగుతుంది. వీటిని తెలుగులో ఉభయ లైంగిక పుష్పాలు అంటారు. సో ఉభయ లైంగిక పుష్పాలలో మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకే పుష్పంలోనే గమనించడం జరుగుతుంది. అలా కాకుండా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సపరేట్ గాను, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సపరేట్ గాను వేరు పుష్పాలలో ఉన్నట్లయితే వాటిని బైసెక్సువల్ ఫ్లవర్స్ అని అంటారు. వాటిని మేల్ ఫ్లవర్స్ లేదా ఫిమేల్ ఫ్లవర్స్ అని కూడా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో మనకి సెక్సువల్ రీప్రొడక్షన్ వచ్చి ప్లాంట్స్ లో వేటి ద్వారా జరుగుతుంది? ఫ్లవర్స్ ద్వారా జరుగుతుంది. మరి ఈ ఫ్లవర్స్ యొక్క సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగే విధానం కోసము ఈ ఫ్లవర్స్ యొక్క నిర్మాణాన్ని, అంటే ఫ్లవర్స్ లో ఉన్న ఏ పార్ట్స్ ఈ మొక్కల్లో ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ లో మనకి ఇన్వాల్వ్ అవుతాయి అనే విషయాన్ని గమనించినట్లయితే, ఇదిగో మొక్కల్లో సెక్సువల్ రీప్రొడక్షన్ అయిన ఈ ప్లాంట్స్ లో మనము మేల్ పార్ట్స్, ఫిమేల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో ద స్టడీ అబౌట్ మేల్ సెక్సువల్ పార్ట్స్ ఇన్ ఫ్లవర్ కాల్డ్ యాజ్ ది ఆండ్రాసియం. అట్ ద సేమ్ టైం the study about the female sexual parts present in flowers called as the గైనాసియం అంటాం. సో ఆండ్రాసియం లో మనం గమనించే భాగాలు ఏమంటే, అవి మేల్ రీప్రొడక్షన్ సిస్టమ్ లో మనం గమనించే భాగాలు ఏమంటే యాంథర్, ఫిలమెంట్. సో ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ మేల్ రీప్రొడక్టివ్ ఫ్లవర్ కాల్డ్ యాజ్ ది స్టామిన్ అని కూడా అంటారు. అదే విధంగా ద ఫిమేల్ పార్ట్స్ present in female flowers called as the carpel అంటారు. స్త్రీ పుష్పంలోనే ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న భాగాలను కార్పెల్ అనడము, అదే విధంగా పురుష పుష్పంలో ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన భాగాలను స్టామిన్ అనడం జరుగుతుంది. అదే విధంగా ఈ స్టామిన్ లో ఉండే భాగాల గురించి అధ్యయనం చేయడాన్ని ఆండ్రాసియం అని, అదే విధంగా ఈ కార్పెల్ లో ఉన్న వివిధ భాగాలు, వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క పనితీరు గురించి అధ్యయనం చేయడాన్ని గైనాసియం అనడం జరుగుతుంది.
సో ఈ విధంగా మనకి పుష్పాలలో మేల్ ఫ్లవర్స్, ఫిమేల్ ఫ్లవర్స్ అట్ ద సేమ్ టైం మేల్ సెక్సువల్ పార్ట్స్, ఫిమేల్ సెక్సువల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ మేల్ సెక్సువల్ పార్ట్స్ లో యాంకర్, ఫిలమెంట్ అని ఉంటుంది. ఇక ఫిమేల్ సెక్సువల్ పార్ట్స్ లో స్టిగ్మా ఒకటి, స్టైల్ ఒకటి, ఓవరీ, తర్వాత ఆ ఓవరీ లోపల ఇంటర్నల్ గా ఓవెల్స్ ఉండడం జరుగుతుంది. సో స్టిగ్మా, స్టైల్, ఓవరీని మనము స్త్రీ బీజాశయం అంటాం. అందులోపల మనకి స్త్రీ బీజ కణాలు లేదా అండాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ స్టిగ్మా ఇది స్టైల్ ని తెలుగులో కీలం అంటారు, స్టిగ్మాని కీలాగ్రం అంటారు, ఓవరీని తెలుగులో స్త్రీ బీజాశయం అంటారు. ఓవెల్స్ అంటే స్త్రీ బీజ కణాలు లేదా మనకి అండాలు అనడం జరుగుతుంది. ఇక ఈ యాంథర్ ని పురుష బీజాశయం అని అంటారు. ఫిలమెంట్ వచ్చి ఈ యాంథర్ ఈ ఫిలమెంట్ కి అతుక్కొని ఉండే నిర్మాణం. సో మనకి ఇలా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకే ఫ్లవర్ లో ఉంటే వాటిని మనము యూనిసెక్స్ ఫ్లవర్స్ అని అంటాం. మరి ఇక్కడ ఈ యాంథర్ లో ఉండే మనకి పాలిన్ గ్రెయిన్స్ ఈ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉండే స్టిగ్మా మీదకి చేరడాన్ని మనము పాలినేషన్ అంటాం. ఏమంటామండి? పాలినేషన్ అంటాం. సో దీన్నే ఫలదీకరణం అని తెలుగులో అనడం జరుగుతుంది. ఫలదీకరణం. సో ఏంటండి ఫలదీకరణం అంటే పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణంతో కలవడాన్ని మనము పాలినేషన్ అంటాం. ఏమంటారండి? పాలినేషన్ అంటే ఈ పురుష బీజ కణాలు లేదా పాలిన్ గ్రెయిన్స్ లేదా పరాగ రేణువులు అనేవి స్త్రీ బీజ కణంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కీలాగ్రం లేదా స్టిగ్మా అనే నిర్మాణాన్ని చేరడాన్ని మనము ఏమంటాము? పాలినేషన్ అంటాం. సో పాలినేషన్ లో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని పురుష బీజ కణాలు లేదా పరాగ రేణువులు అనేటివి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని స్టిగ్మా లేదా కీలాగ్రం మీద పడడాన్ని మనము పాలినేషన్ లేదా పరాగ సంపర్కం అనడం జరుగుతుంది. మరి ఇలాంటి పాలినేషన్ లేదా పరాగ సంపర్కం అనేది మనకి మొక్కల్లో రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి క్రాస్ పాలినేషన్, రెండు సెల్ఫ్ పాలినేషన్. సో క్రాస్ పాలినేషన్ ని తెలుగులో పరపరాగ సంపర్కం అంటారు. సెల్ఫ్ పాలినేషన్ ని తెలుగులో ఆత్మపరాగ సంపర్కం అంటారు. సో ఈ పాలినేషన్ అంటే ఏంటి? సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకి పుష్పాలలోని లేదా మేల్ ఫ్లవర్స్ లోని యాంథర్ నుంచి ఈ పాలిన్ గ్రెయిన్స్ లేదా పరాగ రేణువులు అనేది వివిధ మార్గాలలో గాలి ద్వారా కానీ, కీటకాల ద్వారా కానీ, నీటి మొక్కలు అయితే నీటి ఉపరితలం మీద తేలుతూ ఉండడం కానీ, లేదంటే కొన్ని రకాల మొక్కల్లో పాముల ద్వారా కానీ, ఇలా రకరకాల మార్గాల ద్వారా జంతువుల వల్ల కానీ, కీటకాల వల్ల కానీ, నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ ఒక పురుష పుష్పంలోని పరాగ రేణువులు లేదా పాలిన్ గ్రెయిన్స్ అనేటివి స్త్రీ పుష్పంలోని స్టిగ్మా లేదా కీలాగ్రాన్ని చేరే విధానాన్ని మనము పాలినేషన్ లేదా పరాగ సంపర్కం అని అనడం జరుగుతుంది. మరి ఈ పరాగ సంపర్కం లేదా పాలినేషన్ మనకి రెండు పద్ధతుల్లో జరుగుతుంది. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, రెండు క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ ని తెలుగులో ఆత్మ పరాగ సంపర్కం అంటారు. అంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు లేదా ఒక పుష్పంలోని పాలిన్ గ్రెయిన్స్ అదే పుష్పంలో ఉన్న స్టిగ్మా లేదా కీలాగ్రాన్ని చేరడాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని స్త్రీ
ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న కీలాగ్రం అనే నిర్మాణాన్ని చేరడాన్ని మనము ఆత్మ పరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ అంటాము. ఇది సాధారణంగా బైసెక్సువల్ ఫ్లవర్స్ లో జరుగుతూ ఉంటుంది. ఈవెన్ బైసెక్సువల్ ఫ్లవర్స్ లో జరిగినప్పటికీ కొన్నిసార్లు మీకు సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అనేది ఉండకపోవచ్చు. బికాస్ ఆఫ్ రెండు కూడా, అంటే ఫిమేల్ గామెట్స్ మేల్ గామెట్స్ రెండు కూడా ఇన్ టైంలో ఒకే సమయంలో నీకు డెవలప్మెంట్ అనే ప్రాసెస్ జరగనట్లయితే ఈవెన్ మనకి సెల్ఫ్ పాలినేషన్ జరిగినా కూడా అక్కడ సీడ్ ఫార్మేషన్ అనేది అవ్వదు. అంటే విత్తనాలు మొలకెత్తడము, విత్తనం ఏర్పడడం, అంటే సీడ్ ఫార్మేషన్ లేదా విత్తనం ఏర్పడే ప్రక్రియ జరగదు. కాబట్టి ఒక మొక్కలోని లేదా ఒక పుష్పంలో ఉన్న పురుష బీజ కణాలు లేదా పాలిన్ గ్రైన్స్ లేదా పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్న ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని స్టిగ్మా లేదా కీలాగ్రాన్ని చేరడాన్ని మనము ఆత్మ పరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఇది బైసెక్సువల్ ఫ్లవర్స్ లో నార్మల్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక పుష్పంలో ఉన్న పురుష బీజ కణాలు లేదా పాలిన్ గ్రైన్స్ లేదా పరాగ రేణువులు అనేటివి అదే మొక్కలోని వేరొక పుష్పం మీద కానీ లేదంటే అదే జాతికి చెందిన మరొక మొక్క పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న స్టిగ్మా లేదా కీలాగ్రాన్ని చేరడాన్ని మనం క్రాస్ పాలినేషన్ అనడం జరుగుతుంది. సో ఇలా క్రాస్ పాలినేషన్ వల్ల కానీ సెల్ఫ్ పాలినేషన్ వల్ల కానీ మనకి ఏం జరుగుతుందంటే ఈ పురుష బీజ కణాలు లేదా పాలిన్ గ్రెయిన్స్ అనేటివి వివిధ మార్గాలలో, అంటే త్రూ వాటర్ కానీ, త్రూ ఎయిర్ కానీ, త్రూ ఇన్సెక్ట్స్ కానీ, అదే విధంగా కొన్ని రకాల జంతువుల వల్ల కానీ నీకి ఈ పురుష బీజ కణాలు స్త్రీ బీజ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని స్టిగ్మా మీద పడడం జరుగుతుంది. ఇలా స్టిగ్మా మీద పడితే అప్పుడు మనకి పాలినేషన్ అనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మరి స్టిగ్మా మీద పడిన తర్వాత మనకి ఈ ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది గమనించినట్లయితే మనకి ఈ ఫర్టిలైజేషన్ జరిగే ముందు, ఈ పాలిన్ గ్రెయిన్ జర్మినేషన్ జరగడానికి ముందు మనకి స్త్రీ జీవి లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి ఎంబ్రియో సాక్ అనే నిర్మాణం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంబ్రియో సాక్ అంటే మనకి ఓవరీలో లేదా స్త్రీ బీజాశయంలో ఉన్న ఓవెల్స్, అదే విధంగా స్త్రీ బీజాశయ నిర్మాణం, అభివృద్ధి చెందిన స్త్రీ బీజ కణము లేదా అభివృద్ధి చెందిన ఈ ఓవియం నిర్మాణంలో ఇలాంటి భాగాలన్నీ కూడా మనం గమనిస్తాం. దీన్నే మనము ఎంబ్రియో సాక్ అనుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనకి పాలిన్ గ్రెయిన్ స్టిగ్మా మీద పడినప్పుడు, పాలిన్ గ్రెయిన్ స్టిగ్మా మీద పడినప్పుడు మనకి ఇలా పాలిన్ ట్యూబ్ లేదా పరాగనాళం అనే నిర్మాణం ఏర్పడుతుంది. సో పాలినేషన్ జరిగిన వెంటనే నీకు పరాగనాళము లేదా పాలిన్ ట్యూబ్ అనే నిర్మాణం ఏర్పడితే ఆ పాలిన్ ట్యూబ్ లో మనకి రెండు పాలిన్ గ్రెయిన్స్ లేదా రెండు పరాగ రేణువులు లేదా రెండు పురుష సిద్ధ బీజ కణాలు అనేటివి ప్రవేశించడం జరుగుతుంది. దేనిలోకి? ఈ పాలిన్ ట్యూబ్ లోకి. ఇలా ప్రవేశించిన ఈ రెండు పురుష సిద్ధ బీజ కణాలు మనకి గ్రావిటేషన్ వల్ల జర్నీ చేసుకుంటూ ఎక్కడికి వస్తాయంటే పిండకోశము లేదా ఎంబ్రియో శాక్ అనే నిర్మాణంలోకి వస్తాయి. ఈ పిండకోశము లేదా ఎంబ్రియో శాక్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓవరీలో ఉంటుంది. సో మనకి అభివృద్ధి చెందిన స్త్రీ బీజ కణంలో మనము ఎటువంటి నిర్మాణాన్ని గమనిస్తామంటే ప్రధానంగా 7 కణాలను గమనించడం జరుగుతుంది. ఇది యాంటీపోడల్స్ లేదా అభివృద్ధి చెందిన పిండకోశం. ఇందులో మనకి 2 కేంద్రకాలు కలిగిన మధ్యస్థంగా 1, 2, 3, 4, 5, 6, 7 వీటిని ద్వితీయ కేంద్రకం అంటారు. 7 కేంద్రకాలతో 6 కణాలు ఉండడం జరుగుతుంది. 7 కేంద్రకాలతో 6 కణాలు ఉండడం జరుగుతుంది. వీటిలో మధ్యలో ఉన్న కణాన్ని మనము స్త్రీ బీజ కణము లేదా ఓయం అనడం జరుగుతుంది, లేదా ఎగ్ అనడం జరుగుతుంది. దీనికి ఇరువైపులా కూడా సినర్జిడ్లు అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ సినర్జిడ్లే మనము సహాయక కణాలు అని తెలుగులో అంటారు. సహాయక కణాలు అని అంటారు. మనకి
ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఈ పాలిన్ ట్యూబ్ నుంచి వచ్చిన ఈ పాలిన్ గ్రెయిన్స్ స్త్రీ బీజ కణాన్ని లేదా ఎగ్ని చేరే సమయంలో ఈ సినర్జిడ్ కణాలు స్త్రీ బీజ కణం కదలకుండా స్టేబుల్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. అందుకోసమే ఈ సినర్జిడ్ కణాలను మనము సహాయక కణాలు అంటారు. సో ఇక్కడ పాలిన్ ట్యూబ్ లో నుంచి వచ్చిన ఈ రెండు పాలిన్ గ్రెయిన్స్ లేదా పరాగ రేణువులలో మొదటిది ఇక్కడ ఉన్న సిద్ధ బీజ కణంతో ఫర్టిలైజేషన్ జరిగితే దాన్ని మొదటి ఫలదీకరణము లేదా ఫస్ట్ ఫర్టిలైజేషన్ అనడం జరుగుతుంది. ఫస్ట్ ఫర్టిలైజేషన్. ఇక్కడ ఫర్టిలైజేషన్ అంటే తెలుగులో ఫలదీకరణం అంటారు. అంటే పురుష బీజ కణము స్త్రీ బీజ కణాన్ని వచ్చి చేరడాన్ని ఫలదీకరణం అంటారు. సో మనకి ద్విదళ బీజ మొక్కల్లో ఈ ఫలదీకరణం 2 సార్లు జరుగుతుంది. ఇది ద్విదళ బీజ మొక్క యొక్క ప్రధాన లక్షణం. ద్విదళ బీజ మొక్కల్లో జరిగే ఫలదీకరణాల సంఖ్య 2. మొదటి ఫలదీకరణంలో పాలిన్ ట్యూబ్ లో లేదా పరాగనాళంలో ఉన్న 2 పురుష బీజ కణాలలో ఒక పురుష బీజ కణం వచ్చి స్త్రీ బీజ కణము లేదా ఎగ్గుతో కలుస్తుంది. దీన్ని ఫస్ట్ ఫర్టిలైజేషన్ అంటారు. రెండవ ఫర్టిలైజేషన్ నీకు మధ్య భాగంలో ఉన్న పోలార్ న్యూక్లీ లేదా ద్వితీయ కేంద్రం అని అంటారు. దీన్ని ద్వితీయ కేంద్రం అని తెలుగులో అంటారు. ఈ పోలార్ న్యూక్లీ లేదా ద్వితీయ కేంద్రంతో పాలిన్ ట్యూబ్ లో ఉన్న రెండవ పరాగ రేణువు వచ్చి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. దీన్నే మనము సెకండ్ ఫర్టిలైజేషన్ లేదా ద్వితీయ ఫలదీకరణం అని అంటాం. సో మొదటి ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన నిర్మాణము సీడ్ గా మారుతుంది, అంటే విత్తనంగా మారుతుంది. రెండవ ఫలదీకరణం వల్ల ఏర్పడిన అంటే ద్వితీయ కేంద్రకంతో పాలిన్ ట్యూబ్ లోని రెండవ పరాగనాళం కలవడం వల్ల ఏర్పడిన ఈ ద్వితీయ ఫలదీకరణ ఫలితంగా మనకి అంకురచ్చదం అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఈ అంకురచ్చదం అనే నిర్మాణము సీడ్ జర్మినేషన్ జరిగేటప్పుడు ఈ అంకురచ్చదం అనే నిర్మాణము సీడ్ కి న్యూట్రిషన్ లాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత నీకి ఈ ఓవియం యొక్క వివిధ నిర్మాణాలు వివిధ రకాలుగా మారిపోతాయి. అంటే ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఫలితంగా ఎగ్ కాస్త సీడ్ గా ఫామ్ అయితే, డబల్ ఫర్టిలైజేషన్ ఫలితంగా మిగిలిన భాగం అంతా కూడా అంకురోత్సవంగా మారిపోతే ఈ బీజ దళాలు ఈ ఎగ్ యొక్క మిగిలిన భాగాలు బీజ దళాలు బీజ కవచాలుగా, ఇక్కడ బీజం అంటే విత్తనములు ఆ విధంగా అంకురోత్సవం పైన ఉండే పొర నిర్మాణం బీజ కవచాలుగా మార్పు చెందుతుంది. సో ఈ విధంగా నీకు ఫ్రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, అంటే ఫలాలు ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఈ ఫ్రూట్ ఫార్మేషన్ జరిగి లోపల సీడ్ అంతా అభివృద్ధి చెందుతుందో మనకి ఫ్రూట్ నుంచి ఏర్పడిన ఈ సీడ్ ని మనము భూమి మీద పారలే, లేదంటే ఆ ఫ్రూట్ నుంచి విడుదలైన ఈ సీడ్ భూమి మీద పడి నీకు జర్మినేషన్ లేదా విత్తనం మొలకెత్తనం అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ విధంగా మొక్కల్లో మనకి సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరగడం గమనిస్తాం.